సంవత్సరాల నుంచి అనేక రకాల కష్టాలని ఎదుర్కొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని గ్రామాలలో పట్టణాలలో శుభ్రం చేయడము అంటేనే మున్సిపల్ కార్మికులు. వాళ్ళ శుభ్రత వల్లనే ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ బ్రతుకు తెరువు మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ శుభ్రత లేకపోతే అక్కడ ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి జీవాలకు ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా పనిచేసి ప్రజలకు ఎన్ని రకాల సౌకర్యాలు చేసినా మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు నిన్నటి కానీ మొన్నటి కానీ అంతకు ముందటి కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేడు. కాబట్టి TUCI ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. వాళ్ళందరికీ కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలి. ESI అమలు చేయాలి. ఇటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకు చేయాలి. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి కొట్లాడిన వీళ్ళను చూసి చూడనట్లుగానే మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు వెంటనే తన విధానాలు మార్చుకొని కార్మికుల సంక్షేమం గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి కార్మికులకు సాయం చేస్తేనే రేపు కార్మికులు ప్రజలకు సాయం చేస్తారు. కాబట్టి ఇటువంటి ఆలోచనతోని మన ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి మహబూబాబాద్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల కార్మికుల మహాసభను విజయవంతం చేయడానికి కార్మికులందరూ వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నారు.